కనికరమును మనము ధ్యానము చేసుకొని ఉన్నాం. ఈ కృపా కనికరములు మనకు లేకపోతే మనము జీవించలేము. ఆయన కృప నిత్యము ఉంది. కృప వెంబడి కృపను మనకు అనుగ్రహింప చేస్తూ ఉన్నాడు. వాక్యం అందించిన దైవదాసుని, ప్రత్యేకంగా వారి ఆరోగ్యాన్ని దేవుడు దీవించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి తన పరిచర్యలో ఇంకా మెండుగా వినియోగించుకును గాక. యేసు క్రీస్తు ప్రభువులో. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ కృపలో దేవాతి దేవుడు మనకు మరి యొక్క ప్రముఖమైనటువంటి ఆధిక్యతను అనుగ్రహించి ఉన్నాడు. చాలా ప్రముఖమైనటువంటి ఆధిక్యతను ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ ఆధిక్యతల్లో మరి ఒకటి అంటే ఆయన దూతను మనకు ముందుగా నడిపిస్తూ ఉన్నాడు. ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్నాడు. ఈ సర్వము కూడా ఎందుకు ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గనుక క్లుప్తంగా గత 3 వారముల నుంచి 4 వారముల నుంచి నేను మాట్లాడుతున్న మాటలు ఒకవేళ మీరు గనుక గమనించగలిగినట్లయితే ఒక ధన్యమైనటువంటి సత్యం మీకు కనబడుతుంది పిల్లరా. ఈ ఉదయ కాలంలో నేను ఒక 2-3 విషయాల్ని మీతో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకు యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఇంత ధన్యతలోనికి నడిపిస్తున్నాడు? దీనికి ఉన్నటువంటి కారణం ఏంటి? ఒకవేళ చూస్తే కృప తప్ప మరి ఒకటి లేదు. ఆయన కృప తప్ప మరి ఒకటి లేదు. ఆ కృప మనకు కావాలి. కృప వెంబడి కృప కావాలి. అంతము వరకు కృప వెంబడి కృప కావాలి. ఆయన కృపామయుడు. అందులో భాగంగానే ఈ ఉదయ కాలంలో ఫిబ్రిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఒకసారి చదువుకుందామా పిల్లల? ఫిబ్రిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11 వరకు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము కనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళ, చదవబడినటువంటి వాక్యంలో నుండి 3 ప్రముఖమైనటువంటి విషయాలని మీతో మాట్లాడాలని ఆశపడుతూ, లేకపోతే మనం ధ్యానం చేసుకుందామని జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అని అంటే, ఈ విశ్రాంతి దినము, లేకపోతే ఆయన విశ్రాంతి, లేకపోతే సబ్బాతు విశ్రాంతి అనేటువంటి ఈ మాటలు ప్రారంభము నుండి మనం వింటూ ఉన్నాం. మరి ఈ సబ్బాతు దినం ఏమిటి, లేకపోతే విశ్రాంతి దినం ఏంటి? ఈ విశ్రాంతి ఎలా ప్రారంభమైంది? ఈ విశ్రాంతి నీకు నాకు నిలిచి ఉన్నది అంటున్నాడు ప్రభు. మరి ఏమిటి ఈ విశ్రాంతి? ఒక మాటని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 2వ మాట ప్రముఖమైనటువంటి మాట. మరి ఈ విశ్రాంతి మన కొరకు నిలబడి ఉన్నది గనుక ఈ విశ్రాంతిలో నీవు నేను ప్రవేశించడానికి మనం ఏం చేయాలి అనేది 2వ మాట. మరి
ఈ 2 మాటలు అంటే ఈ విశ్రాంతి నీకు నాకు నిలబడి ఉంది. ఈ విశ్రాంతిలోనికి దేవుడు పిలిచాడు. మనం వెళుతున్నాం. మరి మన సహోదరులు లేకపోతే అన్య జనాంగంగా ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువు అందరినీ ప్రేమించాడు. మరి వారి ఎడలు కూడా కృప చూపించాడు. వారి కొరకు నువ్వు నేను ఏం చేయాలి? ఈ 3 మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి ముందుగా ఒకసారి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఎన్నిక లేని నన్ను నీవు ఎన్నుకొని నీ వాక్యమును దయచేసి నీ ముందు నిలబెట్టి ఉన్నందుకు మీకు వందనాలు. నన్ను మరుగుపరచండి మీ శిలువ చాటు. నా నోటి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారం. అయ్యా, మీ కృపను చూపి పరిశుద్ధాత్మతో నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామమున బ్రతిములాడి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడమ్మా ఈ ఈ విశ్రాంతి దినము? ఆదివారం. ఆదివారం. దేవునికి స్తోత్రం. శనివారం. ఏమ్మా? శనివారం. శనివారం. హల్లెలూయా. పోనీయండి, శనివారం అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక్కరేనా? హల్లెలూయా. ఇద్దరా? ఏదో బ్రదర్ ఐడియా లేదు అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. చెప్పరమ్మా. ప్రియమైనటువంటి వాడు, పాత నిబంధన గ్రంథంలో మొదటి ఒడంబడికలో శనివారమే విశ్రాంతి దినం. ఈ మాటని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినమునకు మరునాడు ఆ పనను అల్లల్లాడించాలి అని ఉంటుంది మనకు బైబిల్ గ్రంథంలో. విశ్రాంతి దినమునకు మరునాడు అంటాడు, అది ఆదివారం. అయితే ఇక్కడ ప్రభువు దినము ఆదివారం. నూతన నిబంధనలో మనము ప్రభువు దినము ఆదివారముగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ దినాలకి ప్రాముఖ్యత కాదు, కానీ మనకు దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనకు విశ్రాంతి నిలిచి ఉన్నది. మరి ఒక మాట మిమ్మల్ని అడగాలి. పాత నిబంధనలో చెప్పిన ప్రకారంగా అక్కడ మనము ఆ విశ్రాంతి దినాన్ని నిత్యము పాటించమని అన్నారు. మరి ఎందుకు ఇప్పుడు పాటించట్లేదు? ఎందుకు ఇప్పుడు పాటించట్లేదు? ఏమ్మా, ఎందుకు పాటించట్లేదు? ఈ మాటల మీద మనం ముందుకు కొనసాగడానికి ముందు ఎక్కడ ప్రారంభమైందో ఏమిటో ఈ మాటను చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలను చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు, 1 నుంచి 3 వరకు. అవును. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను. ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవాతి దేవుడు సర్వ సృష్టిని కలుగు చేశాడు. అవి మంచిగా ఉన్నట్టుగా చూశాడు. చాలా చక్కనైనటువంటి సృష్టిని కలిగించాడు.
ఒకవేళ మనం గనక ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అంటాడు. అది చాలా మంచిదిగా ఉండెను అంటాడు. మరి అంత మంచిగా ఉన్నటువంటి ఆ సృష్టి, సంపూర్ణమైనటువంటి ఆ సృష్టి ఎందుకు మంచిగా ఉన్న సృష్టి ఇంకొక నూతన సృష్టిని కోరుకుంటుంది ఈరోజు? మరి యొక్క నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి ఎందుకు కోరుకుంటూ ఉన్నారు? ఎందుకు రాబోతుంది? ఏమైనా చెప్పగలరా పిల్లలు ఎవరన్నా? దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ఆ సృష్టి, సంపూర్తి చేసి విశ్రమించినటువంటి ఆ సృష్టి ఉండగా మరి ఎందుకు ఒక నూతన సృష్టి, లేకపోతే నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశము కొరకు నీవు నేను ఎదురు చూస్తూ ఉన్నా? ఏమన్నా చెప్పగలరా? ప్రజలు పాపం చేసి హల్లెలూయా. ఎవరు? చెడిపోయింది లోకం. లోకమే ప్రజలండి. అనడానికి ముందుగా ఆ సృష్టిలోనే హవ్వ ఆదాము సృష్టింపబడిన వారు దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపించారు, ఆజ్ఞాతిక్రమము చేశారు, పాపములో పడిపోయారు. కాబట్టి ఆ సృష్టి, మంచిదిగా ఉన్న సృష్టి, సంపూర్ణముగా చేయబడిన ఆ సృష్టి, దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు 7వ దినమున. ఆ సృష్టి ఏమైందండి? పాపము గలదిగా మారిపోయింది, హల్లెలూయా. పాపము కలిగినదిగా మారిపోయింది. అందులో సంపూర్ణత కొరవైంది. యేసుక్రీస్తు ప్రభు రాకముందే దేవాతి దేవుడు, ఒకవేళ కీర్తన గ్రంథం 24వ కీర్తనలో మనం గనక చూసినట్లయితే, ప్రియులారా, భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే అంటారు. భూమియు దాని సంపూర్ణత యెహోవావే. అయితే లోకములు దాని నివాసములు, ఆ లోకములు దాని నివాసములు యెహోవాయే. ఇక్కడ ఆయన ప్రశ్న ఏంటంటే, అమ్మా, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి ఆ మంచి స్థలములోనికి ఎవరు వెళ్ళగలుగుతారు? ఎలా వెళ్ళగలుగుతాం? అది మొదటి ప్రశ్న మనకు. చూడమ్మా, 3-4 చూడండి. కీర్తన 24 అండి. అవునమ్మా, 3-4 వచ్చిన. 3-4. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? నిలువదగిన వాడెవరు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ప్రియమైనటువంటి వర్లరా, ఈ నూతన సృష్టిలోనికి, సంపూర్ణమైన సృష్టిలోనికి ఎవరు వెళతారు? ఎవరు ఎక్కగలుగుతారు? ఆయన పరిశుద్ధ స్థలములో ఎవరు నిలబడతాడు అంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, పక్కింటోడు, రమ్యమైనటువంటివి, నేత్రాశ, లోకాశ, జీవపు డంబము, ఇవే వ్యర్థమైనటువంటివి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవే మనకు వ్యర్థమైన విషయాలు. ప్రియులారా, ఆ వ్యర్థమైన విషయాలు ఆయన సృష్టిలోనికి పాపము ద్వారా ప్రవేశించాయి. కానీ ఈ ఉదయ కాలంలో మరి విశ్రాంతిని గురించి మాట్లాడుకుంటున్నటువంటి మనం
మన కొరకు విశ్రాంతి నిలబడి ఉన్నది. చూడమ్మా ఒకసారి హెబ్రీ 4:9 మరొక్కసారి చదువమ్మా. హెబ్రీ 4:9. ఆ, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, ఎందుకనగా చాలు తల్లి, చాలు తల్లి. ఎవరికి నిలిచిందమ్మా విశ్రాంతి? దేవుని ప్రజలకు. దేవుని ప్రజల కంటే మనమేనా అందులో ఉన్నవాళ్ళము? మనమే ఉండే. మరి మనము ఆ దేవుని విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే పాత నిబంధనలో హెచ్చరికను చేస్తూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదట వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, రెండవది కపటముగా ప్రమాణము చేయక. ఏమిటి ఈ కపట ప్రమాణము? కపట నాటక సూత్రధారులు ఈ లోకములో అనేక మంది ఉంటారు. అబద్ధాలు వారికి సొంతమవుతాయి, వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనము కపటముగా ప్రమాణము చేయక, దేవునికి నీ ఒక ప్రమాణం చేసావు, అయ్యా నేను మారు మనసు పొంది ఉన్నానని ప్రమాణం చేశావు. అది కపటంగా నీవు ప్రమాణము చేస్తే ఈ విశ్రాంతిలోనికి ప్రవేశించడం కష్టము. కపట ప్రమాణము ఎవరితో? దేవునితో. ఎవరితో? నీ పొరుగు వానితో. ఎవరితో? నీ సహోదరునితో. ప్రేమైనటువంటి వారు. కపట జీవితము వ్యర్థమైనటువంటి. నీ చేతులు నిర్దోషమైనటువంటివిగా ఉండాలి. నీ చేతులు ఎలా ఉండాలండి? నిర్దోషమైనటువంటివిగా ఉండాలి. పాపము చేయకూడదు, అన్యాయం చేయకూడదు. ఎంత మంచి మాట ఆలోచించండి. శుద్ధ హృదయం కలిగి ఉండాలి. నేను 4 మాటలు చెప్పాను. మొట్టమొదటిది వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు. రెండవది కపటంగా ప్రమాణం చేయకూడదు. మూడవది నిర్దోషమైన చేతులు ఉండాలి. నాలుగవది శుద్ధ హృదయమును కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ 4 నీవు కలిగి ఉంటావో 5వ వచనంలో చూడు, 5వ వచనంలో చూడు, నీకు కలిగేటువంటి ధన్యత. వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందును. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. పిల్లరా, యెహోవా వలన ఆశీర్వాదము ఎంత ధన్యమైనదో నిన్నటి దినమున మనము ధ్యానము చేసుకున్నాం. ఆయన తోడుగా లేకపోయి ఉంటే, ఆయన రక్షణ లేకపోయి ఉంటే ఏమైపోయేవాళ్ళం? వేట కాని ఊరిలో పడిపోయేవాళ్ళం. అనేక ఆత్మీయ సత్యాలను తెలుసుకున్నాం. సింహాల బోనులో వేయబడిన దానియేలు ఎలా తప్పించుకున్నాడు? ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు మోషే మీద తిరగబడిన ఇశ్రాయేలు జనాంగమును ఏ విధముగా ఆరిన నేల మీద నడిపించాడో, మొర్దుకై ఎలాగా రక్షింపబడ్డాడు, హామాను చేసిన ఆ కుట్రల నుండి ఎలా బయటపడ్డారు. ప్రియులరా, దేవుని యొక్క సహవాసం, దేవుని ఆశీర్వాదం, దేవుని తోడ్పాటు నీకు నాకు ఉంటే ఎల్లకాలము మనము ప్రశాంతంగా జీవిస్తాం. నిత్య జీవంలోనికి ఆయన కృప వలన ప్రవేశిస్తాం. చూడండి, 7వ వచనం ఒక మాట ఉంది. మరి ఒక ధన్యత ఆయన ఆశీర్వాదములో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఒక పిలుపు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడే, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. 3 సార్లు ఈ మాటని మరలా నేనెందుకు చెప్తున్నాను అంటే, ఈయన మహిమ గల రాజు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఈ మహిమ గల రాజు నిన్ను నన్ను ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఇశ్రాయేలు ఆనాడు
ఆయనకు అవిధేయతను చూపించాడు. కానీ నీవు నేను ఈరోజు ఆయనకు అవిధేయత చూపించలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలను చూడమ్మా. వారికి ప్రకటింపబడినట్లు మనకును వారికి అంటే ఎవరికి? ఇశ్రాయేలీయులకు మొదట ప్రకటించబడినది. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడిను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. అమ్మా, సబ్బాతు విశ్రాంతి ఆదివారమా శనివారమా అనే దానికన్నా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అనంటే, యేసు క్రీస్తు ద్వారా నూతన నిబంధనలోనికి వచ్చినటువంటి నీవు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నటువంటి నీవు ఆ విశ్వాసమందు నిలబడి ఉండాలి. అది నీకు ప్రయోజనకరముగా కావాలి. ఆ ప్రయోజనమే ఈ నిత్య జీవములోనికి నడిపించాలి. ఈ నిత్య విశ్రాంతిలోనికి నీవు నేను చేరగలగాలి. అట్టి ధన్యతను యేసుక్రీస్తు ప్రభువు మనకు జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యాలన్నీ సంపూర్తి చేసి ఉన్నాడు. ఈ విశ్రాంతిని గురించి ఆయన కోపముతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే అవిధేయత చూపిస్తారో వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. హల్లెలూయా. నా విశ్రాంతిలో ప్రవేశింపలేరు. ప్రవేశించేటువంటి వారికి ఉన్న గుణాలేంటి? 4 గుణాలు చెప్పాను నేను. ఏమిటి ఆ 4? ఏమా? ప్రమాణం చేయక, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు, కపటంగా ప్రమాణం చేయకూడదు, నిర్దోషమైన కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు, కపటంగా ప్రమాణం చేయకూడదు, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. మాటని మర్చిపోకండి. దేవుడు నిన్ను నన్ను మరలా హెచ్చరిస్తున్నాడు. పిల్లరా, మరలా మనల్ని హెచ్చరిస్తున్నాడు. చూడు తల్లి, 4వ అధ్యాయంలోనే, హెబ్రూ 4వ అధ్యాయం 3వ వచనం చూడండమ్మా. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరి ఇక్కడ చూడండి అమ్మా, ఆ విశ్రాంతిలో ప్రవేశించుదుమా, ప్రవేశించున్నామా, ప్రవేశించామా? ప్రవేశించుచున్నాము, ఇంకా ప్రవేశిస్తూనే ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, మనము బ్రతుకున్నాం కాబట్టి ఈ ధన్యత మనకుంది. ఈ ధన్యత మనకుంది. ఆ విశ్రాంతి, సృష్టిలో ఉన్నటువంటి విశ్రాంతి, 7వ దినమైనటువంటి విశ్రాంతి సంపూర్తి చేయబడినది. కానీ అది తప్పిపోయారు అవిధేయత వలన, పాపం వలన. కానీ నేడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడమ్మా, 5వ వచనం చూడు తల్లి. 5వ వచనం, అది ఇదియును కాక ఈ చోటునే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. ఆ విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము కనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచు కొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, 11వ వచనం చూడమ్మా. కాబట్టి విధేయత వలన వారు పడిపోయినట్లుగా అవిధేయత వలన కాబట్టి అవిధేయత వలన వారు
పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. హల్లెలూయా. నువ్వు నేను ఆమేన్. పడుతున్నామా లేదా పడిపోతున్నామండి, కానీ లెగుస్తూ ఉంటామండి. అని మనల్ని జాగ్రత్త చెప్తున్నాడు. అందుకే అనుదినము పశ్చాత్తాప ప్రార్థన, అందుకే అనుదినము అందరికీ సమయం ఇవ్వండి అని అడిగేది. అందుకే మనం అడిగేది ప్రియులారా, యువతి కాలంలో నేను సబ్బాతు విశ్రాంతిని గురించి, సబ్బాతు దినాన్ని గురించి మాట్లాడడానికి బదులుగా ఈ సబ్బాతు వలన నీకు నాకు విశ్వాసులకి కలిగేటువంటి ధన్యత ఏమిటో చెప్తున్నాను ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ విశ్రాంతి దినానికి నేనే ప్రభువునని చెప్పాడు. ఈ విశ్రాంతి దినము నేనే ప్రభువుని అన్నాడు. ఇది మనుషుల కొరకు ఏర్పాటు చేశారన్నాడు. మార్పు వచ్చింది. పాత నిబంధనలో మీకు తెలుసో తెలియదో, కట్టెలు ఏరుకోవడానికి పోతే ఆయన ఏం చేశారు? ఏమ్మా ఏం చేశారు? ఆయన్ని ఏం చేశారమ్మా? ఏం చేశారు? ఏమన్నా గుర్తుందా మీకు? గుర్తుకు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, రాళ్లతో కొట్టి చంపేశారు ఆయన్ని. ఏమ్మా? కట్టెలు ఏరుకున్నందుకు విశ్రాంతి దినం రోజు రాళ్లతో కొట్టి చంపేశారు. సంఖ్యాకాండములో కనబడుతుంది. ఇది ఎల్ల కాలాని కొరకు చేయబడినది, ఆనందం కొరకు చేయబడినది, భౌతిక శరీరము కొరకు చేయబడినది. కానీ యేసుక్రీస్తు ప్రభువు మార్చేశాడు దాన్ని. ఆత్మీయ జీవితం కొరకు మార్చాడు. మనకు ధన్యమైనటువంటి జీవితము. చూడండి, మీరు కావాలంటే నిర్గమకాండం 31వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి అమ్మా. నిర్గమకాండము 31వ వచనము 16-17. 17 తల్లి. ఇశ్రాయేలీలు వారు తరతరములకు విశ్రాంతి దినాచారమును హల్లెలూయా. తరతరములకు ఇట్స్ ఎ సైన్ ఫర్ ఎవర్, ఎల్లప్పటికీ. మళ్ళా చదువు ఒకసారి. ఇశ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నిత్య నిబంధన. కానీ ప్రియులరా, ఇప్పుడు నీకు నాకు ఆ నిత్య నిబంధన ఉందా? నీకు నాకు ఈ దినము ఆ నిత్య నిబంధన ఉందా? మాట్లాడట్లేదు. లేదండి. దేవునికి మనకి నిబంధన ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి అమ్మా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య దినమును అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవరికి అవకాశం ఇయ్యకుడి. అవి రాబోవు వాటి ఛాయే కాని నిజ స్వరూపము. వాటి ఛాయ అంటే నీడే. దట్స్ నాట్ ట్రూ. అది నిజం కాదు. రాబోయేటువంటి ఛాయ. కానీ నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ విశ్రాంతి నిజమైనటువంటిది. ఎంత ధన్యులం మనం. ఛాయగా ఉన్నటువంటి దానికి ఆచరించినందుకు రాళ్లతో కొట్టి చంపేశారండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32-36 దాకా చదవండి, మీకు కనబడుతుంది.
15వ అధ్యాయము 35 అండి. 32 32 నుంచి ఇస్రా 36 వరకు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. కట్టెలు ఏరుట చూసి ఏం చేశాడు ఆయన? పాపం చలిగాసుకోవడానికి కట్టెలు ఏరుకుంటున్నాడేమో, లేకపోతే ఇంకేదన్నా చేయడానికి కట్టెలు ఏరుకుంటున్నాడేమో. ఏం చేశారో చూడండి ఆయన. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజమున వద్దకును వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విసిదపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా, ఆ మనుష్యుడు మరణ శిక్ష నందవలెను, సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వాణ్ణి కొట్టి చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలికి వానిని తీసుకొని పోయి రాళ్లతో వానిని చావగొట్టెను. చావగొట్టెను. దేంతో? రాళ్లతో. ఎంత కఠినమైనటువంటి నిబంధన, ఆచారమో చూడండి, ఆచారం. ఎంత నిబంధన చూడండి. ప్రియమైనటువంటి వారు, నీకు నాకు ఒకవేళ యోహాను గారు చూసినటువంటి దర్శనాన్ని నీవు నేను గనుక గమనించినట్లయితే ఒక ధన్యమైనటువంటి సత్యాన్ని చూస్తాము. నీవు నేను నేర్చుకోవాల్సిన సత్యం కృపామయుడు. కృపను గురించి మనం చాలా చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం. ఆ కృపామయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు దీనిని మార్చేశాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 27, 28 వచనం చూడమ్మా. మార్కు సువార్త 2వ అధ్యాయము 27, 28. 27 మార్కు సువార్త 27. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన గాని, ఇక్కడ చూడండి, విశ్రాంతి దినము మనుషుల కొరకే కాదు అమ్మా, దేవుని కొరకు కాదు. ఇప్పుడు నిజమైనటువంటి విశ్రాంతి మనుష్యుల కొరకే. ఆ నిత్య విశ్రాంతిలో నీవు ప్రవేశించాలంటే నీలో ఏముండాలి? వ్యర్థమైన మాటలు, కపటమైన ప్రమాణములు చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకసారి మళ్ళా చెప్తారమ్మా అందరూ? వ్యర్థమైన మాటలు చేయక, మాటలు మాట్లాడక, కపటమైన ప్రమాణములు వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టక, కపట ప్రమాణములు చేయక, శుద్ధమైన చేతులు కలిగి, వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులను కలిగి, శుద్ధమైన హృదయమును కలిగి ఉండాలి. ఈ 4 మాటలో వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు, కపటంగా ప్రమాణం చేయకూడదు, నీ చేతులు నిర్దోషమైనవిగా ఉండాలి, నీ హృదయము శుద్ధమైనదై ఉండాలి. అప్పుడు నీకు ఈ నిత్య విశ్రాంతి ప్రవేశం కలుగుతుంది. అది యేసు క్రీస్తు ప్రభువు నీకు నాకు ఒక క్రొత్తదనాన్ని ఏర్పాటు చేశాడు. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభువు మనలో ఉన్నాడు. ఈ యొక్క విశ్రాంతి యేసు క్రీస్తు ప్రభువులో ఉంది. ఆయన ప్రభు దినాన్ని ఏర్పాటు చేసి మనకు మార్గమయ్యాడు ప్రవేశించడానికి. కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హృదయముల మీద క్రీస్తు పత్రికను రాశాడండి. అప్పుడు రాళ్ల మీద ఉంది, ఇప్పుడు హృదయాల మీద ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడి
వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. హల్లెలూయా. క్రీస్తు పత్రిక రాళ్ల మీద కాదు, మన హృదయముల మీద రాశాడు ప్రియులరా. ఇది క్రీస్తులోనే ఉంది. మరి ఒక్కసారి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంతో చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన వివరంగా పత్రిక తెలుస్తుంది 2వ యేసు క్రీస్తు అధ్యాయం ప్రభువులో 16-17. ఈ నిత్య విశ్రాంతి ఎలా ఉందో, పాత నిబంధనలో ఉన్నటువంటిది ఎలా ఛాయారూపకమో, ఇది ఎలా నిజమైనటువంటిదో, యేసు క్రీస్తు ప్రభువు విశ్రాంతితోటి ఈ సర్వ సృష్టిని సంపూర్తి చేశాడు. సర్వ సృష్టిని సంపూర్తి చేశాడు యేసు క్రీస్తు ప్రభువే ఈ సంపూర్తికి కారణం. అందుకే ఆయన శిలువ మాను మీద సమాప్తమాయను అన్నాడు. సమాప్తమాయను అన్నటువంటి అర్థములో ఇది ఒకటి. ఆయన వచ్చినాకనే, ఆయన పునరుద్ధానుడైన తర్వాతే ఈ సంపూర్తి జరిగింది పిల్లలు. ఈ సంపూర్తి జరిగింది. చదువుతండి ఒకసారి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య దినము అను వాటి విషయములోనైనను మీరు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. అవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. సో ఈ నిజ స్వరూపము పాత నిబంధనలో కేవలము ఛాయ, ఇక్కడ క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తు యందే నీవు విశ్వాసం ఉంచావు. ఆ క్రీస్తే చెప్తున్నాడు నీకో. ఏమనో తెలుసా? మనుషుల కొరకు ఏర్పాటు చేశారయ్యా ఈ విశ్రాంతిని, మంచి కొరకు ఏర్పాటు చేశారయ్యా అన్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 1-6 దాకా చూడండి. ఒక మాట కనబడుతుంది మీకు అమ్మా, చక్కనైన ఒక మాట కనబడుతుంది చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం అండి, 3వ అధ్యాయం తల్లి, 3వ అధ్యాయము 1-6 దాకా. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు అతని మీద నేరము మోపవలన నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలవమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. అతడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు చదవనండి. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగో సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. చాలు తల్లి. ప్రియమైనటువంటి సంపూర్ణ విశ్రాంతి కలిగిన యేసు క్రీస్తు ప్రభు పాత నిబంధనలో ఛాయారూపకముగా ఉన్నటువంటి సబ్బాతు విశ్రాంతి, శారీరక సంబంధముగా అవసరమైనటువంటి విశ్రాంతి, ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు నీకు నాకు నిత్య విశ్రాంతిని, నిత్య జీవాన్ని దయచేయడానికి ఒక మాట చెప్తూ ఉన్నాడు. అయ్యా, నీ విశ్వాసంలో నుండి పడిపోకో, ప్రభు దినాన్ని ఆచరించని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చూడండి అమ్మా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ప్రభు దినమందు, ఈ మాటని మరలా చదవండి. ప్రభు దినమందు, ప్రభు దినం, ప్రభు దినం, ప్రభు దినం, ఆదివారము ఆయన దినము. ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఏ రోజు వచ్చి చూశారు ఆయననే? తెల్లవారుజామున ఆదివారం. ప్రియులారా, విశ్రాంతి దినము
చక్కగా శనివారమే. కానీ ఇక్కడ నూతన నిబంధనలో నీకు నాకు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దినము ఆదివారం. అందుకే ఆదివారం రోజు మనం అందరము కూడుకొని ఆయన్ని మహిమపరుస్తూ ఉంటాం, ఆయన్ని ఘనపరుస్తూ ఉంటాం. ఆయన కృప మనకి ఇచ్చాడండి. ఆయన యందు సువార్త విన్న వాళ్ళు విశ్వసించకుండా వారికి సువార్త నిరర్ధకమైంది. కానీ నీకు నాకు సువార్త కొనసాగు. మనలో అవిధేయత ఉండడానికి లేదు. అందుకే మనల్ని ఒక మాట అంటున్నాడు, నీ హృదయ కాఠిన్యము అంటాడు. నీ హృదయ కాఠిన్యం అంటాడు. యెహోవాకు ప్రతిష్టమైనటువంటి విశ్రాంతి దినము నూతన నిబంధనలో ఆదివారము. చాలా ఆనందం వేస్తుంది. 30 నుంచి 40 దాకా చేరారు ఇప్పుడు, అందరూ రాకపోయినా కానీ. ప్రియులారా, హృదయ పత్రిక నీకు సువార్త ద్వారా విశ్వసించడం ద్వారా రాయబడి ఉన్నది. గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు ప్రభువు ఈ విశ్రాంతి దినమును మనుషుల కొరకే ఏర్పాటు చేశాడు, ఇతరుల కొరకు కాదు. ఆత్మీయ విశ్రాంతి నీకు కావాలంటే ఇది నీవు గుర్తుపెట్టుకో. ఈ విశ్రాంతి క్రీస్తులోనే ఉన్నది. ఆయన యందు నీవు దినాలు, గడియలు, గంటలు కాదు, ప్రతి దినము ఆయనను మహింపరచాలి, ఆయన్ని ఘనపరచాలి. అప్పుడే నీవు నేను ఆయన కృప పొందుకోగలుగుతాం, ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశింపగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5-6 వచనాలు చూడండమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 5-6 వచనం తల్లి. 14వ అధ్యాయము 5-6 వచనం. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢీపరుచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో చదవనండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. ఎవడును మనలో తన కోసమే బతకడు, తన కోసమే బ్రతకడు. ప్రేమైనటువంటి భూమి దాని సంపూర్ణత యెహోవావే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి అని అంటున్నాడు. అవిధేయత చూపించినటువంటి వారు విశ్రాంతిలోనికి ప్రవేశించడు అని కోపముతో చెప్పాడు. నీ కొరకు నా కొరకు నూతన యెరూషలేమును చూపిస్తూ ఉన్నాడు. ఆయన నూతన యెరూషలేమును చూపిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 17 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే చక్కనైనటువంటి నూతన యెరూషలేము వివరణ మీకు అక్కడ కనబడుతుంది. 12 గుమ్మములు ఎలా సమాప్తమైనది, ఆయన ఎలాగో ఆల్ఫా ఒమేగా, జయించిన వారు ఎలా దీనిని స్వతంత్రించుకుంటారో చెప్తాడు. ప్రేమైన 2వ వచనం ఏమండి? ప్రకటన 21 నుంచి 17 వచనాలు అయ్యారు. 2వ వచనం చదవనండి. అవునమ్మా, ఒక్క 2-3 చదువుకుందామని ఆశ. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. ఆపుదాం తల్లి. పెండ్లి కుమార్తె, దేవుని కొరకు సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె, అది మన నూతన విశ్రాంతి స్థలము. అది మన నూతన విశ్రాంతి స్థలము. అది
నిజమైన సృష్టి సంపూర్తి. అక్కడికి చేరడము. 6వ వచనం చూడమ్మా. 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమై మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి సమాప్తమైనవి నేనే ఆల్ఫయు ఒమేగయు, నేనే ఆల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. హల్లెలూయా. ఆదియు అంతమునై ఉన్నవాడను. తప్పికొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించును. హల్లెలూయా. ప్రియులారా, 7వ వచనంలో చూడండి ఒకసారి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. వీటిని స్వతంత్రించుకొనును. చాలు నాన్న. నేను అతనికి దేవుడు. ఎవరు జయించేటోళ్ళు? 4 మాటలు చెప్పాను. వ్యర్థమైన వాటి యందు దృష్టించక, కపటముగా ప్రమాణము చేయక, చేతులను నిర్దోషముగా ఉంచుకొని శుద్ధ హృదయం కలిగినటువంటి వారు ఈ ధన్యతను జయించుకుంటారు. కానీ 8వ వచనం చూడండి. ఎవరికి ఈ ధన్యత లేదో, ఎవరికి ఇది రాదో, ఈ నూతన యెరూషలేము ప్రవేశము లేకపోతే విశ్రాంతి లేదో, ఒక్క మాట చూడండి ప్రియులారా. పిరికివారును, అవిశ్వాసులను, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులను, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధముఖంలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అగ్నిగంధకములలో పాలు పొందుతారు పిల్లరా. వారికి విశ్రాంతి ఉంటుంది. అక్కడ పండ్లు కొరుకుతూ ఉంటుంది. పురుగు చావదు, అగ్ని ఆరదు. సిద్ధపాటు మన జీవితంలో కావాలి. ఆ నూతన యెరూషలేమునకు మనము వెళ్ళాలి. ఆయన పిలుస్తున్నాడు పిల్లలు, ఆయన పిలుస్తున్నాడు. నీ విశ్వాసము నీ జీవితాన్ని మారుస్తుంది. మళ్ళొక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలను చూడండి అమ్మా. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడుచున్నదే. వారు వినిన మనకును వారిలో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్పునాది వేయబడినప్పుడు 6-7 వచనాలు చదవండి అమ్మా. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను, నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని. మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయములను కఠినపరచుకొనకుడే. మీ హృదయములను కఠినపరచుకొనకుడే. ప్రియమైనటువంటి వారులరా, జయించే వారముగా ఉన్నాం మనం. ఆయన చేత ఆశీర్వదించబడిన వారం మనము. ఆశీర్వదించబడిన వారము. ఆ ధన్యత మనకు కావాలి. ఆ కృప మనకు కావాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక. చూడండి పిల్లరా, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. సబ్బాతు దినము లేకపోతే ఏ దినము, ఏమిటి కట్టెలేరుకోవాలన్నా, ఏం చేయాలనే దానికన్నా
యేసుక్రీస్తు ప్రభు కాలములో నేనే ఈ సబ్బాతుకు ప్రభువునని చెప్పాడు. శుద్ధ హృదయం కలిగిన వారుగా రమ్మని దావీదు ద్వారా మనకు చెప్పాడు. నూతన యెరూషలేమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన కృపకే మనము విధేయత చూపాలి, ముందుకి కొనసాగాలి. పిల్లగా మన జీవితంలో ఈ ధర్మశాస్త్రము పని చేయదు. 7వ వచనం చూడము ఒకసారి. ప్రకటన 21:7 వచనం. నానా ప్రకటన 21:7 వచనము. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. అట్టి జయాన్ని దేవాతి దేవుడు మనందరికీ దయచేసి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆ ధన్యత మనందరికీ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన దేవ, నాయనా, అవిధేయత వలన